ఇప్పుడు అంటే చాలా వరకు మూవీస్ చేశారు. హిందీ చేశారు అతరంగిరి, సో తమిళ్, తర్వాత తెలుగు, ఈ 3 లాంగ్వేజెస్లో చేశారు కదా. సో ఏదన్నా సీన్లో అంటే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కొన్ని సీన్స్లో ఇబ్బంది పడతారు. అలా ఏమన్నా ఇబ్బంది పడ్డారా ఈ మూవీ అంటే ఈ సాంగ్ అప్పుడు, అద్దం ముందు సాంగ్ అప్పుడు మీకేమన్నా? ఇబ్బంది ఏం లేదు కానీ బట్ అది చూడడానికి అంత లైక్ యూనో ఇట్ లుక్స్ వెరీ ఫ్రెష్, ఈజీగా కనిపిస్తుంది కానీ వీ వర్ షూటింగ్ ఇన్ -degrees అక్కడ లిటరలీ స్నో పడుతూ ఉండింది అనమాట. ఐ థింక్ మీ సాంగ్ లో కొన్ని విజువల్స్ చూసింటే స్నో వాజ్ లిటరలీ స్నోయింగ్ అండ్ డ్రిజిల్ అవుతూ ఉంటుంది. ఇట్ వాజ్ టెరబుల్లీ కోల్డ్ అండ్ ఐఎమ్ సంబడి, నేను ఐ కాంట్ టూ మచ్ కోల్డ్ నేను టాలరేట్ చేయలేను అని అర్థమైంది నాకు. అండ్ బట్ యా ఎక్స్పీరియన్స్ స్నో, ఇట్ వాజ్ నైస్. కానీ వేరింగ్ సారీస్ అండ్ డాన్సింగ్ ఇస్ సో టఫ్. సో అంతే, అంతకు మించి ఏం లేదు. బట్ ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి సాంగ్స్ అన్ని అలాంటి ప్లేసెస్ లోనే షూట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఐ డోంట్ నో, మీకేం డౌట్ రాలేదు, ఎప్పుడు అడగలేదా? అంటే మేబీ ఇట్ గివ్స్ దట్ కైండ్ ఆఫ్ నైస్ కోజీ ఫీలింగ్ ఏమో, నాకు తెలియదు కానీ బట్ ఇట్స్ జస్ట్ దట్. మాకు మాత్రం మంచిగా అనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద చూస్తే. బట్ మీరు అక్కడ బిహైండ్ సీన్స్ అయితే చాలా అంత అంటే చూపించే అంత అదే. బట్ ఇట్ వాజ్, మీరు కట్ చేయగానే ఐ విల్ బి లైక్ ఫ్రీజింగ్ అనమాట. సో ఎలా ఇన్ అయ్యారు ప్రాజెక్ట్లోకి మీరు? అంటే ఇది సెకండ్ టైం వర్క్ చేయటం రవితేజ గారితో, దట్టు మీకు టైమింగ్ అనేది అది కూడా మ్యాచ్ చేయగలుగుతారు. అంటే ఫస్ట్ టైం ఎవరైనా యాక్ట్ చేసేటప్పుడు కొద్దిగా టైమింగ్ దగ్గర అంత బ్యాలెన్స్ అవ్వదు అనేది ఒకటి విన్నాం. మీ టైమింగ్ ఎంతవరకు తెలుసుకున్నారంటే ఎనర్జీ గురించి అడిగాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎనర్జీ హై పీక్స్. ట్రూ. ఎలా బ్యాలెన్స్ ఎంతవరకు చేయగలిగారు? See, working with him has always been fun అండి. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఇందులో ఈ ప్రాజెక్ట్ కిషోర్ తిరుమల గారు నాకు ఈ స్టోరీ నరేట్ చేశారు. ఇట్లా ఉంటుంది, హీ నరేటెడ్ బోత్ ద క్యారెక్టర్స్. బట్ దెన్ వాళ్ళు యునానిమస్లీ దే వాస్ థింకింగ్ దట్ నేను వైఫ్ రోల్ ప్లే చేస్తే బాగుంటుంది అని. బికాస్ నేను ఆల్రెడీ యూనో నా ప్రీవియస్ సినిమా ఐ ప్లేడ్ బికినీ వేసుకున్నాను, గ్లామ్ రోల్ చేశాను, ఐ ప్లేడ్ ద గర్ల్ ఫ్రెండ్ కైండ్ ఆఫ్ రోల్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో ఆ సైడ్ నన్ను ఆల్రెడీ చూశారు. సో నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ కొంచెం వేరియేషన్ ఉంటుంది, టు లుక్ ద గర్ల్ నెక్స్ట్ డోర్, యూనో హోమ్లీగా కనిపించిన, ఆర్ లైక్ లిటిల్ షీఈస్ వెరీ అథెంటిక్లీ షీఈస్ standing on her kind of role idi. And I play the character nadi Balamani. So the character so the word Telangana Balamani. So a word ante a pair lone chaala manchi sounding undi, right? So she's very powerful for herself and you know she takes care of her husband. So alanti role, so naaku kuda kottaga anipichindi. And when I was narrated kuda I was wanting to play the other side. See, what you already played కొంచెం అలవాటు ఉంటుంది, వాట్ యూ హ్యావ్ నెవర్ ప్లేడ్. సో వెన్ ఎవర్ ఈ టైమింగ్ విషయానికి వస్తే కిషోర్ గారు డైరెక్షన్లో ఈజ్ వెరీ సటిల్ కామెడీ. ఆయనకి సటిల్, మీరు ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా ఆయన చూసే ఉంటారు, చిన్న డైలాగ్లో చాలా సడన్గా క్రాకప్ అవుతుంది అలాంటి డైలాగ్, రైట్? ఈవెన్ మా టీజర్లో చూసింది కూడా. సో అలాగే త్రూ ద ఫిలిం whatever dialogues that we are saying, whatever, however, and naku already I worked with him kabatti I have that ease with him as always. Ease vachesi, so as always it has been there and we could easily పట్టుకున్నారా? లాస్ట్ లో మధ్యలోనే పట్టుకున్నారా లేదంటే సినిమా చూడాలి? అస్సలు ఎక్కడ రివీల్ చేయరు ఆబ్వియస్లీ.